మీ అందరికీ తెలుసు వ్యూహం సినిమా గురించి మన కంప్లైంట్ వస్తే వ్యూహం సినిమా గురించి వస్తే నేను వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 రోజులలోపు డబ్బులు పే చేయమన్నాను, ఇవ్వలేదు. తర్వాత మేము చేయాల్సిన కర్తవ్యం ఏంటి? ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలా? నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలని కంప్లైంట్ కాపీ బీయింగ్ అన్ అడ్వకేట్ నేనే ఓన్గా డ్రాఫ్ట్ చేసి పెడితే సైన్ చేయరు వీళ్ళు అధికారులు. కంప్లైంట్ మీద నేను చేయకూడదు కదా, కంప్లైంట్ మీద సైన్ చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. అధికారులు సైన్ చేయరు. ఎవరిని కాపాడదామనుకుంటున్నారు? అప్పుడు ఈ ఫైబర్ నెట్ ఎలా తయారు చేశారంటే ఏనుగు లెక్క ఉన్న ఫైబర్ నెట్ని పీనుగు లెక్క తయారు చేసి పడేశారు. ఆల్రెడీ వాళ్ళు ఏనుగు లెక్క ఉన్న ఫైబర్ నెట్ని పీనుగు లెక్క తయారు చేసిపోతే ప్రీవియస్ మేనేజ్మెంట్ ఈ ఆ శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే ఇల్లు. ఇప్పుడున్న మేనేజ్మెంట్, ఇప్పుడున్న అధికారులు మా సంస్థలో ఏంటిది? వీటన్నిటికీ రెండోది వచ్చేసరికి నేను చైర్మన్ అయిన తర్వాత నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించమని నేను అడిగితే ఈ రోజుకు నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించలేదు. నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించినా కూడా చాలా వరకు కొన్ని సమస్యలు పరిష్కారం అయింది. నేను అడిగితే మీకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించాల్సిన అవసరం లేదంటారు. అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాల్సిందే చైర్మన్కి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏజీఎం నడిస్తే వచ్చి సబ్మిట్ చేసేదే మొత్తం పిన్ టు పిన్ తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సిందే చైర్మన్కి. అయితే చైర్మన్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వమంటారు అంటే ఏం దాద్దామని, ఎవరిని కాపాడదామని మీరందరూ? ఒక ఐఏఎస్ స్థాయిలో, ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో మీరు చేసే పని ఇదా? మా దగ్గర ఎండీగా ఐఏఎస్ ఉంటారు, ఈడీలుగా డిప్యూటీ కలెక్టర్స్ ఉంటారు. ఒక ఐఏఎస్ ఒక డిప్యూటీ కలెక్టర్ చేసే పనులు ఇవి. తర్వాత ఆడిట్ 2023-24 మనకు తెలుసు కదా, సిఏజీ ఆడిట్ నడుస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలకి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇంతవరకు ఆడిట్ స్టార్ట్ కాలేదు. 2024-25 కూడా ఒక నెలలో పూర్తవుతుంది. దీనికి కూడా స్టార్ట్ కావాల్సింది. 2023-24 స్టార్ట్ కాకపోతే ఇదిగో సుబ్బారాయుడు గారు అని చెప్పేసి దీనికి ఆడిటర్స్ వాళ్ళు, సుబ్బారాయుడు గారు సిఏజీ ఆడిటర్స్, పి సుబ్బారాయుడు అండ్ కో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆడిటర్స్ 3 సార్లు లెటర్స్ రాశారు. మేము వచ్చి మీకు ఆడిట్ చేస్తాము, మీరు బుక్స్ ప్రొవైడ్ చేయండి, మీ స్టాఫ్ను అందుబాటులో ఉంచమని 1 కాదు 2 కాదు 3 సార్లు లెటర్ రాస్తే కనీసం వాళ్ళకు ప్రొవైడ్ చేయడం పక్కన పెట్టి రిప్లై కూడా దిక్కు లేదు. ఏది? 2023-24 ఆర్థిక సంవత్సరానికి వాళ్ళు ఆ సంవత్సరానికి 3 సార్లు రాస్తే దిక్కు లేదు రిప్లై. 24-25 కూడా అయిపోని వస్తుంది ఇంకొక నెలలో. ఇది పరిస్థితి. ఇంకా అంటే ఒక పక్క బిజినెస్ చేయట్లేదు, ఒక పక్క కంప్లైన్సెస్ ఫాలో కావట్లేదు, ఒక పక్క ఉన్న బిజినెస్ ఏదో అది చెప్పే కదా కొద్దిగా గొప్ప కనెక్షన్స్ 4.5 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. పోనీ వాళ్ళనన్నా ఉంచుకుందామంటే దానికి నెట్వర్క్ ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంటే సాల్వ్ చేయరు. నేను వ్యక్తిగతంగా పర్సనల్ ఎనర్జీ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని అడిగితే కొన్ని రోజులు ప్రాబ్లం సాల్వ్ చేశాడు. బట్ ఎవరు వెళ్ళాలి? ఎండీ స్థాయిలో ఐఏఎస్ కూర్చొని సెటిల్ చేయాల్సిన అంశం ఇది. నేను పోయి సార్కు నా చేత వ్యక్తిగతమైన పరిచయం కాబట్టి ఇంటికి పోయి మాట్లాడితే కొంత ఇష్యూ సార్ట్అవుట్ చేశాడు, లేకపోతే ఇంకా వేరే విధంగా ఉండేది, కొలాప్స్ అయ్యేది. ఇది కూడా మీరు విజయానంద్ గారిని అడగవచ్చు. ఇదేం నేనేం మీడియా కోసం చెప్తున్నాను, వారి ఇంటికి వెళ్ళి మరీ రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను ఎంతో దీన్ని ప్రొఫెషనల్ మేనర్లో ఈ ఆర్గనైజేషన్ రన్ చేసుకోవాలనుకుంటుంటే నీట్గా రన్ చేస్తే దాదాపు 2,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయడానికి స్కోప్ ఉన్న సంస్థ ఇది. అలాంటిది 200 కోట్ల టర్న్ ఓవర్, అది కూడా లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఎంత వస్తుందో చూడాలి మార్చి తర్వాత. నీట్గా రన్ చేద్దామంటే ఇదేం కర్మ. మరి ఇది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అవినీతి వేరు, ద్రోహం వేరు. మనకు పాకిస్తాన్కి యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధ సామాగ్రి కొంటాం మనం. ఒక 1000 కోట్లకి యుద్ధ సామాగ్రి కొన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ వాళ్ళు లేదా ఏదో కొంత కక్కుర్తి కూడా 10% కమిషన్ తీసుకుంటారు. అది అవినీతి, కరెక్ట్? అసలు యుద్ధ సామాగ్రి కొనకుండా ఇక్కడ ఒక 100 కోట్ల కమిషన్, పాకిస్తాన్ వాడు వచ్చేసి నువ్వు కొనొద్దు, నీకు ఒక 150 కోట్ల కమిషన్ ఇస్తానంటే ఆ 150 కోట్ల కమిషన్ తీసుకొని అసలు మెటీరియల్ యుద్ధ సామాగ్రి కొనకపోతే అది ద్రోహం. అవినీతినైనా క్షమించవచ్చు కానీ ద్రోహాన్ని క్షమించకూడదు అంట నేను అనేది. ఇక్కడ చాలా చర్యలు అవినీతి కంటే కూడా అవినీతితో పాటు ద్రోహం చేసే చర్యలు చాలా ఉన్నవి. అది నేను చెప్పేది. సో నేను వచ్చేసరికి ఇది అడ్వకేట్ జనరల్ గారికి చీఫ్ సెక్రటరీగా రాస్తాను. నా సంస్థ చైర్మన్గా నేను పెట్టే ప్రపోజల్ ఇది. ఇంత లెథార్జీ, ఇంత లెక్కలేనితనము, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము అంటే నాది కాదు కాబట్టి, నాకు అనవసరం కాబట్టి నేను ఎట్లనైనా ఉంటాను, నన్ను అడిగేవాళ్ళు లేడు, మాకు రెమెడీస్ ఉన్నవి, ఇమ్యూనిటీ ఉంది మాకు అధికారులకి, మా ఇష్టం వచ్చినట్టు